హాయ్ అండి. ఈరోజైతే ప్రోటీన్స్ అధికంగా ఉండే ఉలవచారు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనిలో ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. హెల్త్ చాలా మంచిది. మన ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి. ఉలవల వల్ల ఎన్నో పోషక విలువలు అయితే ఉంటాయి. ఉలవల్లో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మన హెల్త్కి అయితే చాలా బాగుంటుంది. ఎముకలను అయితే గట్టిపరుస్తుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఉలవచారు అయితే విలేజ్లో అందరూ ఆల్మోస్ట్ ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఉలవచారు కోసం మనకి ఎంత చింతపండు రసం కావాలో అంత చింతపండు రసం అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేనైతే ఉలవ పిండి అయితే వేసుకుంటాను. ఇదిగోండి, ఇదైతే ఉలవ పిండి. ఉలవలు వేపించి తిరగల్లో ఇసురుతారు. ఇసిరాక ఉలవ పప్పు అయితే వస్తుంది. ఆ పప్పుని మనం మిల్లు పట్టించుకుంటే ఇలా పిండిలా అయితే వస్తుంది. ఆల్మోస్ట్ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు. మాది విలేజే కదా, నేను కూడా ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను. మాకు ఉలవలు అందరికీ పండుతాయండి. విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ, విలేజ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇదే ప్రాసెస్ అయితే చేస్తారు. ఇప్పుడైతే ఈ ఉలవ పిండిని మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని దీనిలో అయితే కలుపుకోవాలి. ఇప్పుడు చేయితో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఇంత పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇదిగోండి, ఉండలు లేకుండా ఇలా మెత్తగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిలో నేను ఇదిగోండి రెండు టమాటాలు తీసుకొని చేయితో మెత్తగా చిదుముకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేస్తాను, టమాటా రసం కూడా. ఇప్పుడు ఇందులోనే కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా ఘాట్లు అయితే పెట్టుకున్నాను. నాలుగు ఘాట్లు అయితే పెట్టుకొని ఇందులో కొన్ని ఉల్లిపాయలు అయితే వేసేస్తాను. ఇదిగోండి, ఈ ఉల్లిపాయలు అయితే ఇందులో వేసేస్తాను. ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ అయితే చేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం పోపులు అయితే వేసుకున్నాము. పోపులు అయితే వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, తర్వాత కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి, ఇప్పుడైతే ఉల్లిపాయలు, అయితే కరివేపాకు, ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసేస్తాను. ఇదిగోండి, ఇందులో మనం ఫస్ట్ అయితే పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు బాగా కలుపుకొని మనం సిమ్లో పెట్టుకొని అయితే కలుపుతూ ఉడికించుకోవాలండి. లేకపోతే అడుగంటేస్తుంది, ఉండలుగా అయిపోతుంది. ఇలా కలుపుతూ మనమైతే ఉడికించుకోవాలి ఈ ఉలవచారుని. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఎక్కువ మంట పెట్టేస్తే ఉల్లిపాయలు ఉడకవు లోపల. సిమ్లో పెట్టుకొని ఇలా ఒక 15-20 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి.
మూత కూడా పెట్టుకోవచ్చండి దీని మీద. ఇదిగోండి మన ఉలవచారు అయితే మరుగుతుంది చూడండి, కాస్త చిక్కగా అయ్యింది. ఇంకా మరగాలి. ఇంకా ఒక 5 నిమిషాలు అయితే మరిగితే సరిపోతుందండి. కొంచెం చిక్కబడింది. ఇదిగోండి మన ఉలవచారు అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడైతే నేనైతే స్టవ్ అయితే ఆపేస్తున్నా. చల్లారాక చూద్దాం ఎంత థిక్గా అయితే అవుతుందో. చల్లారాకైతే చూపిస్తాను. చూడండి ఉల్లిపాయలు కూడా బాగా ఉడికిపోయాయి. మనం స్టవ్ ఆపేసి మూత పెట్టుకుంటే ఇంకా బాగా ఉడికిపోతాయి అన్నమాట. అప్పుడు ఎంత థిక్నెస్ అవుతుందో మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను. ఇదిగోండి మన టేస్టీ ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఉల్లిపాయ కూడా చాలా చక్కగా ఉడికింది. ఇదిగోండి ఇలా ఈ థిక్నెస్గా అయితే ఉండాలండి ఉలవచారు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఉల్లిపాయ కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇదిగోండి మన టేస్టీ ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.